హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు పన్నీరు గ్రేవీ కర్రీ అయితే ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. ముందుగానైతే నేనైతే పొయ్యి మీద ఒక గిన్నె అయితే ముక్కుడు పెట్టుకొని అందులోనైతే కొంచెం నూనె పోసి జీడిపప్పు అయితే బ్రౌన్ కలర్ వచ్చేదాకనైతే వేపుతున్నాను. ఈ విధంగా వేపిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్న తర్వాత అందులోనే కొంచెం గుప్పెడంతా కల్యమాకు, ఉల్లిగడ్డ 2 పెద్ద సైజు ఇట్లా కట్ చేసి పక్కన పెట్టుకున్న అవి పెట్టి 2 నిమిషాలు అయితే గోలనిచ్చిన. ఉల్లిగడ్డ కొంచెం గోలిన తర్వాత 2 పెద్ద సైజు టమాటాలను చూత కట్ చేసి పక్కన పెట్టుకుని అవి చూత వేసి 2 నిమిషాలు మూత పెట్టి అయితే ఉడకనిచ్చాను. ఈ విధంగా ఉడికిన తర్వాత దాన్ని అయితే పక్కన పెట్టి ఇది చల్లారనిద్దామని పక్కన పెట్టి మళ్ళీ తర్వాత పొయ్యి మీద ఇంకో పేనం పెట్టుకొని కొంచెం 2 స్పూన్లంతా నూనెనైతే పోసి అందులో పన్నీరు చిన్న కట్ చేసి పక్కన పెట్టుకున్నవి అయితే ఇందులోనైతే వేసి ఇవి నార్మల్గా గోలనిచ్చేద్దామని పక్కనైతే పెట్టాను. ఈ విధంగా గోలుతుంది. ఇవి గోలేలోపు ఇంతకుముందు టమాటా అంతా ఉడికినిచ్చాను కదా, అవి అయితే పేస్ట్గా బట్టి అవి జీడిపప్పు వేసి పేస్ట్ మొత్తం మిక్సీ అయితే పట్టిన తర్వాత అందులోనే 2 పచ్చిమిరపకాయలు కలిసి మిక్సీ పట్టి పక్కన పెట్టాను. ఇంకో దాంట్లో కొంచెం పెరుగు, ఉప్పు, కారం వేసి అది మిక్సీ పట్టి పక్కన పెట్టాను. ఇవైతే పన్నీర్ అయితే ఇంతసేపు గోలనిద్దామన్నాం కదా, ఈ విధంగానైతే గోలిన తర్వాత వీటిని అయితే నేను పక్కన పెట్టుకొని మళ్ళీ పొయ్యి మీదనైతే మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్లంతా నూనెనైతే పోసిన. నూనె వేడైన తర్వాత అందులోనే జీలకర్ర, ఆవాలు, దాహం చెక్క, లవంగాలు, సజీర ఇవన్నీ అయితే వేసాను. బగారాకు కూడా వేసిన తర్వాత అందులోనే 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ సుత వేసి కొద్దిసేపు అయితే గోలనిచ్చిన. మొత్తం ఈ విధంగా నూనెలో గోలిన తర్వాత అల్లం పేస్ట్ సుత వేసి ఈ విధంగానైతే గోలిన తర్వాత అందులోనే చిటికెడు పసుపు అయితే వేసిన. పసుపు సుత కొంచెం గోలిన తర్వాత అందులో మళ్ళీ మనం ఇంతకుముందు టమాటా పేస్ట్ అయితే వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ సుత అందులోనే వేసి మొత్తం కలిపి 2 నిమిషాలు పైకి నూనె అంతసేపు అయితే గోలనిచ్చినది. ఉడికిన తర్వాత ఇంతకుముందు మనం పెరుగులో ఉప్పు, కారం గిట్ల వేసినా కదా, అవి సుత అందులోనే వేసేసి కొంచెం మూత పెట్టి మళ్ళీ 2-3 నిమిషాలు అయితే గోలనిచ్చినాను. మొత్తం పైకి నూనె తేరాలి. ఈ విధంగా తేలిన తర్వాత మనం ఇంతకుముందు పన్నీర్ అయితే పెట్టుకున్నాం కదా, ఆ పన్నీరు మొత్తం అందులోనైతే అందులో వేసేసి మొత్తం కలిపి మళ్ళీ మూత పెట్టిన. ఈ విధంగా వేసేసి మొత్తం కలిపేసి మూత పెట్టి మళ్ళీ 2-3 నిమిషాలు అయితే ఉడకనిచ్చిన అన్నట్టు. ఈ విధంగా చూస్తే చిక్కగా అయింది కదా. మీకు కావాలంటే కొంచెం పతలా కావాలంటే వాటర్ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం వాటర్ వేసి గుప్పడంతా కొత్తిమీర సూత అందులో వేసి మూత పెట్టి అయితే ఉడకనిచ్చాను. వేడిగా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిందండి. ఇది బాగారన్నంలోకి కానీ, వైట్ చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకోండి, లైక్ కొట్టండి.